గైస్, ఇట్స్ మధు వైజాగ్. గైస్, మనమైతే బొజ్జన్న కొండనైతే విజిట్ చేయడానికి వచ్చేసాం గైస్. ఇది అనకాపల్లి దగ్గరలో ఉందన్నమాట గైస్. ఇది ఏంటంటే, నేను ఇంతకు ముందు బొజ్జన్న కొండ అంటే ఇది ఏంటి అంటే వినాయకుడి యొక్క టెంపుల్ ఏంటి అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది బుద్ధిజం యొక్క స్థలం అని చెప్పేసి. ఈ చుట్టుపక్కల అయితే వాతావరణం ఎంత బాగుందంటే ఒక విలేజ్ని తలపించేలా ఉంది. ఈ ప్రదేశం అంతా కూడా చక్కటి చల్లటి గాలి, చెట్లు, ఇంకా ఈ గోవులు, పక్కనే నీళ్లు పారుతూ ఉన్నాయన్నమాట. ఇది చాలా బాగుంది, వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫైనల్గా అయితే మనం బొజ్జన్న కొండకైతే వచ్చేసాం గైస్. ఇక్కడ ఎలాంటి ఎంట్రీ టికెట్ అనేది ఉండదు అనమాట. హ్యాపీగా ఫ్రీగా చూడొచ్చు. ఇంక ఇక్కడ అన్నీ కూడా అమ్ముతారు. మనం వచ్చేది 4:30 అవ్వడం వలన ఓన్లీ ఇలా చిన్న చిన్నగానే ఉన్నాయి, లేకపోతే చివరి వరకు అన్ని తినుబండారాలు అన్నీ కూడా దొరుకుతాయి. మా పిల్లలైతే ఎందుకు మమ్మీ ఇక్కడికి అని అన్నారు. కానీ మనం ఖచ్చితంగా పిల్లలకైతే చూపించగలగాలి. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు చూస్తారో లేదో తెలియదు. మనం ఏం చూపించామన్నదే ఇంపార్టెంట్. వాళ్ళు ఏం తీసుకుంటారనేది క్వశ్చన్ మార్క్. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ లేవు కాబట్టి హ్యాపీగా వచ్చి విజిట్ చేసాను గైస్. ఇంకా మా పిల్లలైతే ఇదిగోండి ఉసిరికాయలు, లాలీపాప్లు, ఇంకా వేరుశనగ పలుకులు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఈ బొజ్జన్న కొండ అనేది మన చరిత్ర, సంస్కృతి మరియు బౌద్ధ ధర్మానికి అద్భుతమైన నిదర్శనం అన్నమాట. ఇది మనం గతాన్ని గుర్తు చేసే గొప్ప ప్రదేశం అవుతుంది గైస్. మీరు కూడా ఈసారి బొజ్జన్న కొండకైతే ఒక్కసారైనా వెళ్ళి ఈ ప్రాచీన స్థలాన్ని అయితే స్వయంగా అనుభవించండి గైస్. నిజంగా చాలా అద్భుతం. ఈ బొజ్జన్న కొండ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉందన్నమాట. ఇంకా ఇదిగోండి నేను ఒక చిన్న మైక్ అయితే తెచ్చుకున్నాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇదిగోండి లోపలికైతే వచ్చేసాను. ఇంకా ఫ్యామిలీతో వచ్చినా ఎవరితో వచ్చినా ఒక ఐడి ప్రూఫ్ అయితే మాత్రం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూసారా, సన్సెట్ అంతా కూడా చాలా బాగుంటుంది. వాతావరణం అంతా కూడా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. మనం ఏ ఫుడ్ అయినా బయటే తినేసి లోపలికి రావాలి. ఫుడ్ ఎలాంటి ఫుడ్ కూడా లోపలికి అసలు అలౌడ్ లేదు. ఇంకా చూసారా, ఈ సపోటా చెట్టు నిండా ఇవి ఉన్నాయి పళ్ళు. ఇగోండి మర్రి చెట్టు ఊడలైతే మెరిసిపోతూ ఉన్నాయి. ఎంత న్యాచురల్గా ఉందంటే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇగోండి బుద్ధుని యొక్క విగ్రహం. ఇంతకు ముందు నేను బుద్ధుడి యొక్క విగ్రహం ఎలా అంటే ఒక యూనిక్ పీస్ లాగా, ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, బాగుంటుంది. అది మాత్రమే తెలుసు అనమాట. వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలియదు. ఇదిగోండి ఇక్కడ వేబోర్డ్లో లింగాల కొండ అనే ఒకటి, బొజ్జన్న కొండ అనే ఒకటి ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో అది ఉంటుంది, రైట్ సైడ్లో బొజ్జన్న కొండ. ఇదిగోండి క్లియర్గా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. చాలా స్టెప్స్ ఉంటాయి గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గైస్. మీరిచ్చే ఒక మంచి కామెంట్ నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు కూడా ఉంటుంది. సో గైస్ ఏంటంటే మనం పైకి అయితే వచ్చేసాం. చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇదిగోండి మా తమ్ముడాలు అందరూ కూడా వచ్చారు. ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే చాలా చీకటిగా ఉందన్నమాట. ఇంకా ఈ స్తూపం ఉంది కదా లోపల, ఈ లోపల ఏంటంటే గబ్బిలాలు, ఇంకా ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంకా స్తంభాలన్నిటికీ కూడా ఒక రకమైన ఆకారాలు అయితే ఉన్నాయి, కానీ అది మీకు చూపించలేకపోతున్నాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నా కూడా ఇది సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. అందుకని చెప్పి స్మెల్ అయితే విపరీతంగా వచ్చింది. ఇక్కడితో ఇది స్కిప్ చేశాను. ఆ పక్కనే చూశారు కదా, అది ధ్యానం చేయడానికి. ఇంకా మేము డ్రోన్ అయితే ప్లే చేశారు మా వాళ్ళు. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండడం వలన పర్మిషన్ లేకుండా డ్రోన్ కానీ కెమెరాస్ కానీ అలౌ లేదు. అక్కడైతే మనకి మెన్షన్ చేశారు. మేమైతే మా మిస్టేక్ చూసుకోలేదు. వాళ్ళైతే క్లాప్స్ కొట్టి మా డ్రోన్ అనేది వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకున్నారు. మేము కూడా రెస్పెక్ట్ చేసి ఇచ్చేసి ఆధారం సైన్ చేసి ఇచ్చేసాం గైస్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం నాటి ఈ స్థలాన్ని మనం ఇప్పుడు చూస్తున్నామంటే చాలా చాలా గొప్ప విషయం. ఇంకా ఈ స్తూపాలన్నీ కూడా చూడండి, ఈ కొండని తవ్వి ఈ విధంగా వాళ్ళు అమర్చుకున్నారంటే నిజంగా గ్రేట్. ఒకప్పుడు ఈ ఊరంతా కూడా చాలా పల్లెటూరు, అది కాకుండా చాలా పేదరికంతో ఉండేటట్టు ఊరు. ఇప్పుడైతే చాలా బాగుంది, చాలా డెవలప్ అయిందనమాట. అప్పుడు వాళ్ళు నివసించే టైంలో
వీళ్ళకి ఆహారం అంతా కూడా ఈ ప్రజలు పండించుకునేటటువంటి వరి అంతా కూడా వీళ్ళకి ఇచ్చేవాళ్ళంట వీళ్ళు మా ఆహారం కోసం. ఇంకా వాళ్ళు నివసించడానికి కొండను తవ్వి ఈ విధంగా అయితే ఏర్పరచుకున్నారు. ఇంకా పైనుంచి చూస్తే ఈ ఊరిలో ఈ కొబ్బరి చెట్లు, మామిడి తోటలు, ఇంకా ఎంత మంచి ప్రదేశమో పైనుంచి చూస్తే నిజంగా సూపర్ అన్నమాట. చాలా మంచి ప్రదేశం, చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది ఇక్కడ కానీ వస్తే. మీరు ఒకవేళ దగ్గరికి వచ్చి చూడలేకపోయినా కానీ ఈ వీడియో ద్వారా అయితే ఖచ్చితంగా మీరు చూడగలగాలన్నదే నా యొక్క అభిప్రాయం. ఇదిగోండి చిన్న చిన్న స్తూపాలు చాలా ఉన్నాయి. ఎన్ని స్తూపాలు ఉంటే అంతమంది జనాభా ఇక్కడ ఉండేవారు, నివసించేవారని అర్థం అంట. అంతేకాదు గైస్, ఇంకా స్తూపాలు చాలా పెద్ద స్తూపాలు ఉన్నాయి. అవన్నీ కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మీరు చూసేయండి. ఈ కొండలు ఇవన్నీ కూడా స్కైకి దగ్గరగా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మనకి డ్రోన్ ఎలా ఉంటే ఇంకా బాగుండేది. మనకి ఆ పర్మిషన్ తెచ్చుకోవాలన్న విషయం మనకు తెలీదు. సో చూడండి, చిన్న చిన్న లింగాలు ఇవి. ఇంకా మీకు లింగాల కొండ అని చెప్పేసి ఉంది కదా, అదే అన్నమాట ఇప్పుడు మనం చూడబోతున్నాం. నేను లాస్ట్ టైం అయితే తొట్లకొండ చూశాను కదా, అప్పుడే ఏంటి అసలు బుద్ధిజం అంటే ఏంటి అనే ఇంట్రెస్ట్ నాలో స్టార్ట్ అయ్యింది. అందుకని చెప్పి ఈ ప్లేస్ని అయితే నేను తెలుసుకొని విజిట్ చేసేసాను. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉందని చెప్పేసి విన్నాను, అది కూడా మనం ఖచ్చితంగా టైం చూసుకొని విజిట్ చేసేద్దాం గైస్. ఇదిగోండి కొండంతా కూడా ఇలా చిన్న చిన్న స్తూపాలు చాలా ఉన్నాయి. నేను చెప్పాను కదా చాలా పెద్ద స్తూపం ఉందని చెప్పేసి. ఇదిగోండి ఇది అంటే వీడియోలో మీకు ఇది చాలా చిన్నగా కనిపించి ఉండొచ్చు, కానీ రియల్గా చూస్తే ఇది చాలా పెద్దది. ఇంకా ఈ పక్క నుంచి వెళ్తే ఒక కొండని ఇలా తవ్వి ఒక రూమ్స్ లాగా కూడా వాళ్ళు ఏర్పరచుకున్నారు. నిజంగా ఎలా బ్రతకాలి అన్నదానికి చాలా బాగా చూపించారు. నిజంగా ఇంత మంచి నిదర్శనం ఇదే. ఇప్పటికీ కూడా ఈ విగ్రహాల ద్వారా ఆయన బోధించే ధర్మం గురించి ప్రజలకి జ్ఞాపకం వస్తుంది. ఇది చూస్తే ఖచ్చితంగా అహింస, త్యాగం, శాంతి వంటి బౌద్ధ ధర్మ సందేశాలు ప్రజలకి ఇంకా అందుతున్నాయి అంటే ఈ బుద్ధిజం అనేది ఒకటి ఉండబట్టే అని నాకు అనిపించింది. నిజంగా సూపర్ అన్నమాట. చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో అసలు. గైస్ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గైస్. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ గైస్, బాయ్.